ఏదో రేపు గట్టెక్కించామన్న నాకు ఆశతో ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. కానీ అవేవి కూడా ఎక్కడా సఫలీకృతం కావట్లేదు. ఎందుకంటే మనం అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక ఫేక్ లెటర్ విడుదల చేసి కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఏది జనసేన దాదాపు 60 సీట్లకు పైబడి వారు పోటీ చేస్తూ ఉన్నారని, తెలుగుదేశం కేవలం 110 సీట్లలో పోటీ చేస్తూ ఉన్నారని, వాళ్ళ లెటర్ హెడ్ పైన మా లెటర్ హెడ్ పైన కొన్ని ఫోర్జరీ సంతకాలతో ఫేక్ లెటర్స్ రిలీజ్ చేయటం కానివ్వండి. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించినటువంటి సందర్భంలో రాజోలు రాజానగరం, ఆ రోజు కూడా ఒకళ్ళకి ఇద్దరు దాదాపు 4-5 మంత్రులందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టి ఇష్టానుసారం మాట్లాడటం, ఇంకేముంది అంతా అయిపోయింది, మొత్తం ఇక అలయన్స్ లేనట్టే, ఎవరికి వాళ్ళు ప్రకటించేసుకుంటా ఉన్నారు సీట్లు అని చెప్పి చాలా ఆ రోజున అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కానీ ఆ రోజు కూడా ఎక్కడ 2 పార్టీల వైపు నుంచి పూర్తి సంయమనం పాటిస్తూ ఎక్కడ ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఎందుకంటే 2 పార్టీలకు ఒక స్పష్టత ఉంది, ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న స్పష్టత 2 పార్టీలకు ఉంది. కాబట్టి దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సీట్లు మేము రేపు పోటీ చేయబోతా ఉన్నామని ఆయన ప్రకటించినా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అరకు నుంచి మా అభ్యర్థి దొన్నుదొర గారు రేపు పోటీ చేస్తారని చెప్పినా కూడా ఇద్దరు నాయకులకి ఉన్నటువంటి ఒక అవగాహన మేరకు వాళ్ళు ఆ ప్రకటన చేశారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రకాలైన కుటిల ప్రయత్నాలు చేసినా ఎక్కడా కూడా బ్యాలెన్స్ ఎవరు తప్పట్లా. ఎందుకంటే ఇది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు. టీడీపీ జనసేన ఈ 2 పార్టీలు కలవాలని ప్రజలు కోరుకున్నారు. ప్రజా మద్దతుతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో 2 పార్టీలు కూడా దగ్గరయ్యాయి. కాబట్టి ఈ సైకో సీఎం కానీ, ఈ సైకో సీఎం కింద పనిచేస్తున్నటువంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవేవి కూడా సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కలుస్తూ ఉన్నారు. సీట్ల సర్దుబాటు గురించి కూడా ఆ అంశం కూడా ఒక కొలిక్ రాబోతుంది. అదేవిధంగా మేనిఫెస్టో ఇందాక మీరు చెప్పినట్టు సూపర్ 6 ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్ళాము. దానికి కొన్ని ప్రతిపాదనలు జనసేన వైపు నుంచి కూడా రావటం, అవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో మొత్తం అన్ని అంశాలు కూడా ఫైనలైజ్ కాబోతా ఉన్నాయి. ఒక కామన్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళబోతున్నాం. సీట్ షేరింగ్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. పూర్తిగా అన్ని రకాలుగా సామరస్యపూర్వకంగానే అది కూడా మొత్తం ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని కోట్లు తగలేసినా ఈ బులుగు మీడియాతో కానీ, యూట్యూబ్ ఛానల్స్తో కానీ, మీరు అన్నట్టు సోషల్ మీడియా పేజెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి, మళ్ళీ డివైడ్ చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ